హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ వరల్డ్. ఈరోజు మనము మసాలా బాయిల్డ్ ఎగ్ కర్రీని అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ పూరి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే అస్సలు మర్చిపోరు. కొంచెం స్పైసీగా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే నేను 6 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి మునిగేదాకా వాటర్ పోసుకొని ఎగ్స్ని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న వాటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని ఈ 3 కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇవి 3 కలిసాక ఇందాక ఉడకపెట్టుకున్న గుడ్లను మనం ఇందులో వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. మంటను లోలో పెట్టుకొని గుడ్లను బాగా వేయించుకోవాలి. చూపిస్తున్నట్టుగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్కి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. మరొక కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్లో చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. షాజీరా, 2-3 ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అనసపువ్వు, చెక్క, లవంగాలు, ఇలాచీలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా వేయించుకోవాలి. మంటని మనము మీడియంలో పెట్టుకొని మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా వేగాక కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ మాడిపోకుండా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక 2-3 కట్ చేసిన టమాటాలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటోస్ సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమాటోస్ ఇలా సాఫ్ట్గా ఉడికాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం పుదీనా కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపి బాగా ఆయిల్లో కారంని ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మనం కర్రీలో వేసే మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక 2-3 కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిసేపటికి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. అప్పుడు మనం ఉడకపెట్టుకున్న గుడ్లను ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలాక ఒక చిన్న గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఇలా పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకున్నాక కొద్దిసేపటికి పైన ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ తర్వాత చిటికెడు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఈ మసాలా ఎగ్ కర్రీ కొంచెం స్పైసీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి అండ్ థ్యాంక్ యూ.